శ్రీనివాస ఒంగోలు వారి సగర్వ సమర్పణ విజయదశమి పౌరాణిక పద్య నాటకం పూర్తి నాటకం హార్మోనియంపై షేక్ షుబానీ, కీబోర్డ్, తబలా శ్రీనివాస్, డ్రెస్ అండ్ లైటింగ్, మైక్ అండ్ లైటింగ్ నాగరాజ్, రమణయ్య మైక్ సర్వీస్, మేకప్ అండ్ స్టేజ్ డెకరేషన్ ఎస్కే బాబు భాషా డ్రెస్ కంపెనీ. పౌరాణిక పూర్తి పద్య నాటకం తెలుగు రంగస్థల దినోత్సవ సందర్భంగా అవురా, శత్రుశేషము రుణశేషము ఉండరాదన్న ఆర్యోగ్యని పాటించి ఈ కౌరవ సామ్రాజ్యమును శత్రురహితముగా పాలింపవలన్న నా మనమ్మును గుర్తెరింగిన మామ శకుని తన అక్షక్రీడా ప్రావీణ్యమున ధర్మరాజును ఓడించి పాండవులను అరణ్య అజ్ఞాతవాస క్లేశమనముంచను. కానీ గడువు సమయము హరించుకుపోతును ఆ పాండవ హతకుల ఆనుపానులు తెలియలేని నన్నెంతగా వేధించి బాధించును. కంటికి నిద్ర వచ్చునకో కాంతలతోడి విహారలీలందుండకు ఉల్లసంబగునే తోతు నిరాతరికము కార్యముల్ కంటకు మానసంబున కంటక సదృశులైన దాయలను మంటలగాల్చి అచ్చుల నిమజ్జన సేయకయున్న నాకి కంటికి నిద్రవతునకో కంటికి నిద్రవతునకో సభాసదులారా, పాండవుల అజ్ఞాతవాస సమయము చేరువగా గడువ వచ్చుతున్నది. కానీ ఆ హతకుల జాడ పోబడి ఇంత కనుక తెలియలేమైతే ఇంకా మనం అశ్రద్ధ చేయరాదు. కావున ఇందున్న వారెల్లరకు నా అభిమతం మెరుగపరిచట సమయ సముచిత కృత్యం చేసి పాండవులు రాజ్యమున కాసపడకము అరసి ఎరిగి అరణ్యమునందు తంటి ఎట్ల ఇడుముల గుడువము నడుపవలయు ఎరుగుట దుర్లభము కావాలని మిమ్ములను రాగురితని వారిని వెదకి గుర్తించుటకు తగిన మార్గము నెరింగిన వినిపింపుడు. మిత్రమా, కలలో కూలిరో ఘోర దుర్గములలో కాంతారమందో ఎండకు చలికి వానకు కూడులేక తలదాసం కూడులేక వారలటుగాక నిగూఢ వృద్ధిమై ఏ రాజ్యంబులో నీచ సేవల యవ్వారి పదములను గొలుచుచు వారుండిరో మిత్రమా. మిత్రమా, పాండవులు తిరిగి వచ్చుటయు రాజ్యమునకు ఆశపడటయు జరగదు, జరగబోదు. వారిని గుర్తించుట అవశ్యమని భావించిన కరకర సహస్రమట్లు నలుదిశలా గూఢాచారులను పంపిన వారు గుర్తుపట్టి తెత్తురు. అగ్రజ, ఏల ఈ శ్రమ, ఏల ఈ చింత? శాస్త్ర క్షయోగ మాత్ర సమద విలాసాన దుశ్శాసన వందనీయ సౌభాగ్యం ఉదాత్త
నిజము వసించను. చల్లును ద్రోణుడి పొడిన చెప్పిన మాటలు ఎల్లవారికి తెల్లను. వారు బాహుబల ధీబల దైవ బలం గొప్ప భక్తిరుదురు. అన్నాములకు అరిష్టములేని ఏలగెందు వాడిల్లను. వారి కాంచుట గడింది కలియ మహానుభావత. వారి మహానుభావతను ఇంతగా గుర్తెరిగిన మహానుభావులు వారి దాడను గూర్చి లేశమైనను ఎరుగకుందురా. ఎటులైనను దాయల గుర్తుబడి ఎటు చేయుట అభిమతము వట్టిదోట. తెలియు విధమేమి తెలుగుడు తెల్లముదను. ఇది రాజాజ్ఞ. నాయనా సుయోధన, మీరును పాండవులను నాకు ఒకటే. వారి జాడనెరిగి దాచవలననే అపేక్ష గాని మీకేలా తెలుపవలననే ఉపేక్ష గాని నాకు లేదు. రాజుగా నీవు శాసించినను నేను ఆశించినది ఒక్కటే. ఉభయల క్షేమము కొరకు మీరు అనుసరించు విధానము మారవలైనది మాత్రమే. ఇక నేనెరిగిన నిజం ఎరిగింతను వినుము. ధూముల సస్యలక్ష్మి నిలధాములై విలసిల్లు. గోధనస్తోమము సేమమై త్రివిధామములై నయనాభిరామములై ప్రేమయో భక్తిభావము కృపాతిశయము గల్గు. సజ్జనామమునై శరణు గదనాట్యము ధర్మదుడుండనేనియు. మరియు అక్షీణ పుణ్యదోహలుండైన ధర్మనందుడున్న ఎడల ధర్మము 4 పాదముల వర్ధిల్లును. సకాలమున వర్షములుండదు. ముఖ్యముగా గోవులు మెరుగెక్కి క్షీర సముద్రములా ఎల్లట్టు ఉండదు. వాడికి కొరత ఉండదు. ముఖ్యముగా అన్యాయార్జిత విత్తమును ఆశించు వారు కూడా ఉండరు. పితామహ, ఆ విషయమును మరొక మారు నొక్కి ఒక్కానింపుము. ఇది కేవలము అధిక ప్రసంగం. ఉపతి తెల్లగోరిన సభాసదులందరూ తెలుపుచుంటిరి. ఎరుపున పాడురాసుదుల గోపన వృత్తి ఎరుగనవునా. ఈ లోపున ఏలను ఘనతలోకము చెందిన ఎట్లు ఇతడేదో పరిహాసములు జలుపు కొందర చెందుట వాడి అవునగో. ముఖస్థుతులతో జీవించవలసిన పని మాకేమి? ఉన్న మాటని నీకు ఉలికెందులా? చూదములోన చిక్కది వసుంధర దానిని దాచుకొనుటకై కాజ ప్రయత్నములువ. వత్సుల లేచడు ఉన్న మాటనల్ ఛేదము లేని ఎవ్వనిన సింగురావుదుల మంచి బావుదే. లేదుక సింగు నానచట కాంతము చేయగా సోదరంగా. పులిరాజు కార్యములకు మన మనోధర్మములు చెప్పగలవారమే కానీ చేసి తీరవలసింది రాజాజ్ఞయే కదా. ఉండడం మనకి వాగ్దయమే. కౌరవేశ్వర, మన గూఢాచారం మన దిశలుగా పోయి వచ్చింది. పాండవుల చాడ తెలియదట. అయినను ఒక వింత. సింహభరుడు చచ్చనట. ఎవరి చేత? సింహంబరుడు కూలిన ఎవరి చేతను?
ఒక సతి యమోహమున గంధర్వులు చేసి చిక్కినట. 7 పతులు ఒక సతి. సింహబలుడు కూలుటయ, 7 గంధర్వులు ఒక్క సతి. వింటిది కదా, 7 గంధర్వులు ఒక్క సతి అట. ఒక్క సతియ 7 గంధర్వులు. విన్నావా కర్ణ? నిస్సందేహముగా వారు పాండవులయ్యే ఉందురు. తగ్గిన వారలా తనికి దౌల చోడులవారు. వాయుదుండొక్కడే ఇంక సింహములను దరిమాంచిన మాచువాడు. ఆతండక్కడ నిల్చెదోవలయు ఆసతి ద్రౌపది కాగనోపు. ఇక వేరెవ్వరు దాగి కీచకుల ఓర్వద జాలరు నిశ్చయములా. అతడు ముమ్మాటికి భీముడే అయ్యుండును. పితామహుడు నుడిన లక్షణములు కలిగి విరాట నగరం ముందు నన్ను విందువు. అది ఏమగాక ఆ విరటుండు మనకు ప్రతిభటుండై భంగించుతుండే. కావున వారల ముంటికి తోడ్పడి ఉండును. విరటుడకు గోసంపద అధికముగా కలదు. ఆ సంపదను కొల్లగొట్టు రపమున మనము అతని మీదకు దాడి చేయుదము. సుప్రశస్తమైన యోచన. విరోధియకు విరాటుని ఎదురించినట్లుగాను పాండవేయులను ఎరింగినట్లుగాను వివిధ ఉపయోగముగానుండును. ఓరికి పోయిన అచ్చట ముందుగా పాండుల మూడవద్దను చేరి వచింతురే నీ కనచి ఆత్మగవచ్చు అరణ్య సీమగాదారినే. లేదయేని మనదాయ విరాటుని రాజ్యలన్నిని నీ కౌరవనాథునికి కాంగగదెత్తుము సత్యచంబుతో. సింహబలుడు నేల కొరిగింది. విరటుడు కౌరవసేన ముందు యుద్ధం నిలపసారాడు. నందుడిగిన పాండవులకు కృతజ్ఞతగానైనను మొహరమ్మును మొహరింప నిలువక తప్పదు. నిలువక తప్పదు, అజ్ఞాత భంగము కాక తప్పదు, మరల కానలకేక తప్పదు. సమయ భంగమును నెపంగున వారునటి పంపి అప్రతిహతంబుగా ఈ చతుర్థి శాంత భూచక్రమునలయు ఆక్రమించి సుస్థిరంబుగా పరిపాలన మొలచుతూ కౌరవ సహోదర కీర్తి పతాకములు వినువీధుల ఎగరతుండ సత్కీర్తనీయులమై నిశ్చింతగా వర్ధిల్లక తప్పదు. మత్స్య సామ్రాజ్యము సర్వరక్షణ శోభిల్లతం. ఆ రాజ్యము గురించి ప్రతి విషయము నాకు ఎరుగును. త్రిగర్తేశ్వరునికును విరాటునికును పూర్వ విరోధము కలదు. అవును, వాడు చావక ముందు ఒక్కసారైనా నా పొగ తీసుకున్నకు అవకాశం చిక్కదే. విరాటు భూమి మీదికి చెంగనుండనాదైన ఈత పుటూలను సంతతము వాణి కొడుగోలు చేసి అతను చెరుబంధమయ్యే పుట్టు సద్దాన సూరదక్షద అహంకూర్తినెల్ల అడంచి వచ్చదా. ఈ త్రిగర్తేశ్వరుని ఆలోచన బహు చక్కగానున్నది. ఇంకా తమరి ఆజ్ఞ. మిత్రమా కర్ణ, పెద్దల అనుమతిని గైకొని మన సైన్యము 2 భాగములు విభజించి అందుక భాగమును ముందుగా ఈ త్రిగర్తేశ్వరుని వెంట దక్షిణ గోగ్రహణమును కంపదము. మరునాడు మనము ఉత్తర గోగ్రహణము చేయము. ఆజ్ఞానువర్తిని. ఆశ్వేజ బహుళ అష్టమి నాడు దక్షిణ గోగ్రహణమునకు సుముహూర్తము. నవమి నాడు ఉత్తర గోగ్రహణము. పితామహ, గురుదేవ, సోదర అశ్వత్థామ, ఈ కార్య నిర్వహణమునకు కర్ణుడు కర్ణధారి అయినట అభిమతము. మాకున్న సమ్మతమే. అది ఏ 10,000 దుర్నయుల నిర్ణయములకు కర్ణుడే కర్ణధారి కాదగినవాడు. మహాప్రసాదము. సుశర్మ, నోటి మాట కన్నను ముందు
మన భటకోటి వెరటని పసుకోటిని పట్టవలసుమా. సూచితరు కదా నా ప్రజ్ఞ. ఇక అందరూ కార్యోన్ముఖులు కండు. ఆ పాండునందరుల అజ్ఞాతవాస సమయము గడిచిపోయినని తెలియవారు ఒక్కరునూ లేరు. నాడు ఘోషయాత్రన గంధర్వులచే పరాభవం పొందిన ఈ సుయోధనుని అర్జునుడే కాచే. ఈ గోగ్రహణ యాత్రన ఈ వీరిని చేజిక్కిన వారను కాచువారు ఎవరో. అవమానం, ఘోర అవమానం, భరింపరాని, భరింపలేని, నిబ్బరింపజాలని, నిల్వరింపలేని మహాఘోర అవమానం. నిరుత్తరా, ఓరే నిరుత్తరా, పలుకరా, ఓదార్పోచనములు. మీరు పొరబడితిరి రాకుమారా. నేను పొరబడితేట్లరా? పొరబడుట తత్తరపడుట వేరే లక్షణము కాదు కదురా. లేకున్నా ఇంత అవమానం ఏమున్నది? లేదా అవమానమే కాదా? ఓరి మూర్ఖుడా, దక్షిణ గోగ్రహణం చేయవచ్చిన ఆ త్రిగర్తేశుని ఎదిరించుటకు ధర్మశాస్త్రములు తిప్పుకుని భట్టును, వంటలు చేయి వలలుని, కడకు గుర్రములను గోవులను కాయు దామగ్రంథి తంత్రి పాలులను కొనిపోయి నన్ను వలదనినే రణంబున వీర విక్రమ స్మరణము మెరయ వైరి వీరుల మదాపారణం అనర్చి దారుణ మారణ హోమము చేయజాలిన చేయదలసిన చేయవలసిన ఈ వర వీర సూర శిఖామణిని ఇచ్చట ఈ అంత్యపురమనందు ఆడువాండ్రకు కావలి సయంపదాల నిరుతరా భరింపదాల ప్రాణములు ఎట్లు పోవుందిరా. ఎగిది అది కాదురా అవివేకి, ప్రాణములు తీసుకున్నట్టు ఇట్లు. నావే మీవా? నావైనను నే చెప్పజాలం. ఇక మీవి రణంబున కేగిన వైర వీరుల ప్రాణములు తగిలి ఇట్టే ఎగిరిపో. రణమ్మున నన్నెదిరించి వాడవుడు రా వ్యర్థుడా. గరుత్మంతుడు కుక్కుడు శాపకమును కాలుతో తన్నినట్లు గగనమున కగసి శత్రువుల తలలు తన్నరా. రాకుమారా, మీరు నిక్కముగా అంతటి వారే కాకున్నను వారిది రెక్క బలము, మీది పిక్క బలము. అధిక ప్రసంగము చేయకము. సరి 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 రాకుమార, రణ విశేషంపు నిరుంగమని రాణి సుదేష్ణాదేవి గారు కోరి ఉన్నారు. సరే నిరుత్తరా, నీవేగి 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 ఆగుమాగుము. నీవేగి వార్తాహరులను అడిగి సమాచారం సేకరించి మాకును నివేదింపము. కొమ్ము చిత్తం. ఆహా, వైరి వీరులతో యుద్ధం అన్న తలంపే హృదయంను ఉప్పొంగించుచున్నది. ఆ పాదమస్తకము పరాక్రమ ప్రకంపితముగుచున్నది. ఆ త్రిగర్తేశుడు మా మామ సింహబలుని వారిచే పలుమార్లు పరాభవింపబడి దిక్కుతోచక నేటికి మా మామ మరణ అనంతరము దురాక్రమించుటయా. ఆ మామకు తగ్గ అల్లుడు గండడు ఈ ఉత్తర రాకుమారుడు ఒకడున్నాడని తలంపకపోటయా. రాకుమారా, 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 నీ కోరిక నెరవేరేది. కొంపలు అంటుకున్నాయి. ఏమిరా, నేను కొంపలంటుకున్నానే కోరి ఉంటున్నా? కాదు కాదు కాదు, మీరు ఆశించినట్లు యుద్ధము వచ్చినది. కౌరవులు సైన్యముగా వచ్చి ఉత్తర గోగ్రహణము చేసినట. కావలి వారు పరిగెత్తుకొని వచ్చి గోవులను తరలించుకొని పోయినట. ఉత్తర గోగ్రహణము చేయుటయా? ఎంత మదమెంత కౌరమెంత అహంకారము! పుట్టుకులుత్తరించదాలిన ఈ ఉత్తర రాకుమారుని చిత్తమనందు తలంపక ఉత్తర గోగ్రహణం చేసినారుగా కౌరవులు. చేసిననేమి మీరు లేరా? వారు పోరా. వీరులు తీరవరియులని వీర భయంకర లాది నేర్పరు. మీరు కరాచి దూషిత మమేసము దూతో నిలిచినంతరే
పోవరే. సరే నిరుత్తరా, సారథిని రథమును సిద్ధము చేయమని చెప్పరా. రణమునకేకి మారణ హోమము చేసేదా. రాకుమార, మీరు యుద్ధములో నిక్కముగా పోరనగుదురా. ఏమా సంశయము? మా పరాక్రమము ఎన్నడూ వినియుండలేదా? కథ నమ్మె వచ్చనేని, కథ నమ్మె వచ్చనేని, కత్తి దూసి పళ్ళు పట్ట పట్ట నోరుతో పైకి లేచి పగరశాలలు గోడలు పగిలిపో గగన మార్గాన బోవగా కనగలేవా. అది కాదు రాకుమారా, సారథులందరూ దక్షిణమునికి ఎగిరట, ఎవరునూ లేరు. ఓరి అపశకున పక్షి, దక్షిణమునకు పోవుటనగా చచ్చుటరా. దక్షిణ గోగ్రాణమును ఎదుర్చుటకు అని అనవలీను. ఏమనవలీను? ఓరి నిరక్షణ కుక్షి, దక్షిణ గోధనము రక్షించుటకు అని అనవలీనురా. ఏమనవలీను? మీరన్నట్టే అనవలేను. అందరూ పోయితురా, ఒక్కరూ లేరా? సారథి లేకపోయ కదా శౌర్యము చూపి శత్రుపాలగజోలి గోవులను బట్టి పురములకు చెట్టుమన్నా నా పేరు తలంచి అయినమని భీతలరే దశకీర్తి వచ్చునా గౌరవ కోటితో పెనగి ఖ్యాతిని పొందుదమన్నా నాకిక కన్యలకు ఆటపాటలు నేర్పు బృహన్నలకు రథసారథ్యంలో నేర్పరట. ఆయన్ని తోడుకొని పొమ్ము. పేడివాణిని చూచుటకే రోయుదునే, అట్టి నాకు పేడి సారథ్యమా? ఆ పోరికి పోకున్నాను అంతకన్నా అవమానము కదా. సరే నిరుత్తరా, ఏమి చేయుదము? ఆ బ్రోహణల కడకే ఎగుదము పద. అన్యథా శరణం నాస్తి. తగిన సారథి లేక ఈ తరుణమందు దిగులు చందగవనచే ఈ ధీరుడౌరా పేడి సారథ్యము చేయ పోరు కరుగా నవ్విపోవరే కౌరవులు నన్ను చూచి. సరే నిరుత, ఏమి చేయుదము? ఆ బ్రోహణల కడికే ఎగుదము పద. అకట ఈ అజ్ఞాతవాస పరిసమాప్తి ఎన్నటికో కదా. ఎన్నడు మాకు కలుగును ధరణేలి సుఖించెడు భాగ్యమింకా. మేమెన్నడు బంధుల సుతుల మిత్రుల మాదరి ఆ పన్నులగా సర్వజన వంజులమై రణకీర్తిగాతుమో. ఇక ఈ అన్నుల మిన్నగన్న పగలా
వాచీకం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం తం వందే సాత్వికం శివం. మధుర భావలయ లీలా వినోదం మనసున రంజిడు నాట్య వేదం. మధుర భావలయ లీలా వినోదం మనసున రంజిడు నాట్య వేదం. మధుర భావలయ లీలా వినోదం తకధిమి తకధిమి పద విన్యాసం తకధిమి తకధిమి పద విన్యాసం ఆది దంపతుల హృదయానువాదం. ఆది దంపతుల హృదయానువాదం. మధుర భావలయ లీలా వినోదం మనసున రంజిడు నాట్య వేదం. మధుర భావలయ లీలా వినోదం మనసున రంజిడు నాట్య వేదం. మధుర భావమయ లీలా వినోదం. సరస నవరస అభినయ లాస్యం. సరస నవరస అభినయ లాస్యం. సుమధుర సుస్వర భావావేశం. సరస నవరస అభినయ లాస్యం. సుమధుర సుస్వర భావావేశం. ఆంగికాభినయ కళా విశేషం. ఆంగికాభినయ కళా విశేషం. నటరాజ పాదాల నటరాజ పాదాల విరిసిన సుమరజం. సరస నవరస అభినయ లాస్యం. నిస సన్ని స సదని ని దదని మమద మమద గమదని స నిస దదని మమద గమదని స. నిస దదని మమద గమదని స. సగమదని స సగమదని స గమదని స ధని స ధని స నిస స. అద్భుతం, మహా అద్భుతం. రాకుమారా ఏలా ఇటు ఏర్పించిందని ఆడుదునా పాడుదునా. రాకుమారులు రణమున కేగవని వారి తేరికి మీరు సారథ్యం వహించవని. రాకుమారు ఏదో ఆటపాటలందు అలరించిన ఇట్లు పరిహసింపజగలే రాజనందన. అన్నా, మీరు కురువీరంపై పోరు నేర్చుకున్నారు. అవునమ్మా. అయితే నాదొక మనవి. ఏమమ్మా? నా బొమ్మ పొత్తికలకు కురువీరుల శిరోకరములు కావాలి. అట్లే అగుగాక. రాకుమారా ఇట్లా ఏంటి బృహన్నల, మాకు మీ సహాయం కావలేదు.
ఏదో ఆటపాటలంతా అరించమమ్ము ఇట్లు పరిహసింపదగునే రాజనందన లలిత కళాభిమానివని హాస్యము సల్వేడి నిక్కవమే మీకు సారథ్యమునందు నిపుణత్వము కలదని మేము విని అయినా తప్పదా? తప్పదు బ్రహ్మల. మీరు తప్పదన్నా తప్పదు కదా. అలాగైనా మా మాతృదేవి కడగేకి ఆజ్ఞ పొంది వచ్చేది. బ్రహ్మల, మా చెల్లి బొమ్మ పుత్తికల విషయము రణకార్యభారమునున్న మాకు నీవే జ్ఞప్తికి చేయవలని సుమా. కుమారా, మీరేమో అతి మెత్తన, నేనేమో శృతి మెత్తన, ఏం తెత్తుమో ఏమో. నీవు వెరపు చెంద పని లేదు. నేను రథమును నుండా నీపై ఈగ కాదు దామను కూడా వాళ్ళనివ్వను. ఈ ఉత్తరుడనగా ఏమనుకుంటివి? నేను సిద్ధమే. ధూళి ఎగయుచున్నది, చెవుల ప్రద్దల శబ్దములు చలరేగుచున్నవి, చీకట్లు గ్రమ్మినట్టున్నది. ఏమది? విలయమా లేక ప్రళయమా? అది ఏ వీరరసాదవ చంద్రోదయము, సూరవర మానస సంతోషకరము, ధీరజన మానస సంతాపకరము, కురుశలానికరము, కథిక చీకటము కదలి వచ్చిన రీతి కనుల కగుపడునది హరిజయము.
దుశ్శాసనాది వీర యోధ పరిరక్షితంబవు ఆ కురుసేన సముద్రం అనేది కలచి వేయించినది కదా. వీరుడి జన్మకు సార్థకం, లేని బ్రతుకు నిరతకం. ఉత్తర రాకుమారా, ఉత్తర రాకుమారా, లోకోత్తర వీర. భీష్ముడు, ద్రోణుడు, దుర్యోధనుడు, కర్ణుడు, కురుసేన, అయ్య బాబాయ్, భయము, దడ, కౌరవ సేన చూచి వడక దడగల్వదు తోలమేను. నీవు వరకపోవు చుట్టి విధి ఒప్పునే. ఇప్పటి భంగి చూసిన నేను వారల మార్పుల నిశ్చయము. అట్లగుటన్ రయమ్మునన్ తేను మనము. ప్రాణము దీపనమున్నవే ప్రోణలా. అందరు వీరులు బాలుడను ఒక్కడు నేనేమి చేయగలను? యుద్ధము చేయుటయే కాదు, ఎన్నడూ చూచి ఎరుగనే భయంకరమై తోచి విగ్రహముతో నేనేమి చేయగలను? వద్దు రణము, మరల్పు రణమును, నా ప్రాణములు కాపాడు. ఉత్తర రాకుమారా, లోకోత్తర వీర. కాదు, ఉత్తరాకుమారుడని. శత్రు శిరములతో బంతులాడదనంటివి. ఎంత దూరం వచ్చును అనుకోలేదు. గగన మార్గములు పోవుదనంటివి. ఇంటికి అక్కట ఇది రీతియే కాదు, భీతి. తాత వడంకడే చలికి గురువు తత్తరబోవడే నా పిక్క బలము చూసి కదున్న నీ చేతికి చిక్కెనా. నేను వాని చెంతకు పోయిన కదా, వాని చేతికి చిక్కిన కదా. రాజులు చేతులు కట్టుకుని నిల్చును కదా. మనం ఆ దశకే పోకయున్నా చేతులు కట్టి నిలువక గాలితో యుద్ధము చేయునా ఏమే? రాకుమారా, పోరాదు అని నీవు అనరాదు. తెచ్చదవా, తెచ్చి ఆ రథమును కట్టుమందువా. బ్రోహ్నల ఒక్క పరి ఇంటి కనుక పోయి వచ్చేదను. నేను మా అమ్మకు చిన్న కొడుకును, నన్ను చూడండి అమ్మ నిలవలేదు. బ్రోహ్నల పురమునకు పోగానే నీకు మణులు ఇచ్చేదను, మాన్యములు ఇచ్చేదను, అగ్రహారములు ఇచ్చేదను. ఏదా నీవేది కావాలి నేను అది ఇచ్చేదను. నాకు నీవి ఇంద్రుటే కావాలి. అది మాత్రం కుదరదు. కుదరదా? అట్లయినా నిన్న రథమున కట్టను. అమ్మా ఇంక నేను నిన్ను చూడసాలనే, యువతుడు నన్ను అంతమందించునే. పోయి నీ అఘాత్యము కూడా భగవతులపైకి పరిగెత్తుపోదొక పడుచువాడను కనుకునే బ్రతుకు కోరితిని. వృద్ధుడనైనా యుద్ధమే చేయనా? ప్రతి యువకుడు యుద్ధములకు సిద్ధముగా ఉండి మాతృదేశ సంరక్షణకు ప్రాణములు ఎదురెట్టి పోరాడవలేను. నీకిది ఎక్కడి యుద్ధోన్మాదమయ్యా బాబు? యుద్ధమునకు తావీక శాంతి స్థాపన చేయవలేను గాని యుద్ధములేనయ్యా. యుద్ధములు ఉత్తరోత్తర రాజ్యపాలన చేయవలసిన వాడవు. రాజ్యపాలన చేయుటకు అన్నగారుంటిది, నేనేదో మంత్రిమండలిలో ఒకటిగా నుండిదా. మంత్రిమండల పని తీర్మానములు చేయుటే కదా. అట్లయినా నేను రథమున కట్టదా. అమ్మో ఒక పరి ఇంటి దానికి పోయి వచ్చేదను. ఆ మరచితిని వలని చపేటములు తిన్నా ధైర్యము వచ్చినట. తిని వచ్చేదా
రాకుమారా, వలలు చపేటములు తినినా నీ ప్రాణములు ఉండవు. చపేటం అనినా చెప్పను. సైరేంద్రి నన్ను గుర్చి ఎంతయో ప్రశంసించున్నది. నీవును నోటికి వచ్చినట్టు పేరితివి. ఇరువురము ఒట్టి చేతులతో ఇంటికి పోయినా పరిహాసమనతుము. అవునా, నేను గోవులను మరల్చదా, నీవు సారథ్యమును నింపుము. బ్రహ్మణుల, నేను రూపమునకైన పురుషుడను. నీవు ఆ మాత్రము కాదే, రాజభోజనము చేసి మరి ఎక్కిన శరీరము, బాణములా చురుకు, రణమున సారథిన ముందు కూర్చోదట. తిరిగి పంద అవాచ్యములు తేలకుము. వారి తూపులు కాదు కదా, వారి కంటి చూపు కూడా నీపై పడకుండా రద్దు చేసేదా. నిర్భయ చేతేసుకునే అదిగో ఆ జమ్మి వృక్షమున పాండుకుమారుల ఆయుధమున్నవి. అందు పగతుల ప్రాణగండమగు గాండి ఉన్నది. ధనిత్యము ఇప్పట్ల మా భుజోద్రేక విలాసమునకు ఆ ఆయుధమే తగి ఉన్నది. వెళ్ళము. బ్రహ్మణుల, ఎంత పిరికివాడునైనను రాజకుమారుని కదా, నన్ను ఆ పీనుకున్నట్టు ముందువా. ధర్మనాథ, రాజనందన, అవి పరణ కట్లు అగుపడవలనని ధర్మానందులు నీ ఆన, అంతే కాని పీనుక కాదు. ఏమి వింత? అవి పాండుకుమారులు ఆయుధములనియు వాణిని ఇట్లు దోచుటకు ధర్మనందుని ఆన కలదనియు తెలిసిన నీకు పాండవుల జాడు తెలియకుండా తెలియదని నేను అంటున్నా. బ్రహ్మణుల, వారు మాకు ఆప్త బంధువులు. వారిని గురించి తెలుసుకునవలేనని నా మనం ఆతృత పడుతున్నది. వారు ఎచ్చట్లున్నారో తెలుపు బ్రహ్మణుల. విధి వశమున ఆపద కోర్చి 12 సంవత్సరముల అరణ్యవాసం పూర్తి కావించి మాట తప్పక అజ్ఞాతవాసం గడుపుచు మీ వీటనే మీ కొలువునందే ఉన్నవారు. మా వీటనా? మా కొలువునా? ఎవరు వారు బ్రహ్మణుల? నా మీద దయపుని తెలుపు. రాజనందన, రాజనందన, కంకుడు ధర్మరాజు, ఆ ధర్మరాజు, వలరాంగుడు భీముడు, ఆ భీముడు, దామగ్రంథి నామాంకితుడ స్వశిక్షకుడు మా నకులు, నీకు వీట గోకింకరుడున్నడే అతడకు సహదేవుడు, పాండవాంగనే పంకరు హాక్షిమాని రూపాల తనూభవ. అర్జునుడు ఎవరో తెలుపమయ్యా. నేను నీవు పార్థుడా. నేను అప్పుడే అనుకుంటుని అంతయు నమ్మితును గాని ఒక్కటి మాత్రమే నమ్మదాలను. ఏమది? నీవు అర్జునుడు కావు. అర్జునుడే ఉత్తరా? అర్జునుడనా? చూచి ఉలోచి మెచ్చి తలయూచి యదోచి దరీతి దోచి చేచాచిన ఎట్టి రూపజిత చిత్తజుడవు గదా సయ్యసాచి నేను చూసిన మేషరోసములు శూన్యములాయనే నమ్ముటెట్టు పోమో చతురోక్తులేలా నిన్ను పేడిని క్రీడిగా నమ్మ వెర్రినా శాపవశమున మాకు ఈ రూపం కలిగినది. బ్రోణల మాసయ్య, ఈ కథలేలా నేను నమ్మను. ఓరిపిడుగా చిక్కితివి. పిడుగుబడి వేళ ఉచ్చరించు దశనామములు కలవు కదా అర్జునుడుకు, అవి ఏవి? అర్జున ఫల్గుణ పార్థ కిరీటి శ్వేతవాహన విజయ జిష్టు సవ్యసాచి ధనంజయ. బాగానే వల్లించితివి కానీ అవి ఎట్లు వచ్చినవో తెలుపు నమ్మితున్నా. ధరణి దుర్లభగుణవధాత వర్ణమారగల్గుట అర్జునగుటండు నన్ను ఫల్గుణాహముత్తర ఫల్గుని విశిష్ట కాల సంజనిత చేసి కలిగే
విజయుడందు నన్ను ఆహా ప్రళయ భైరవ శాస్త్ర గజ్జుడో దగ్గర తర్జున అర్జున మనము కళంక తీరే నిపమత్తన విక్రమ ఎక్కుతాను నీ కనపజ శక్తి ప్రాపున అఖండిత సౌర మహోన్నతుండనై అని మనసార దిత్వము మహత్వము వైరుల మెచ్చజూపెదను నన్ను మనిగమ్ము లంబు గురురాజుల నల్పు మరల్పుగా ఆందోళిత రక్తాంబలి ఉన్నాయి యూలు గట్టి పోలి కనపట్టు ఆ తేజోమూర్తి చూడము అగ్ని వల్ల కనపట్టుతున్నాడు. అది ఏ గమనించుచుంటిది. బాహుల ఛాయయుల్ గమన భంగియో అర్జునుడట్లుదోచు సందేహము లేదు. తన తేజముడాప వినాటరాజు సద్గేహమునందు పేడియన కీట్పటియుండ గాక ఈ కుర్వ్యూహముతోడి కయ్యమునకు ఒక్కడే వచ్చునే కుంభ సంభవ ఆ సాహసిని చూడ అర్జునుడే అన చెల్లును. ఆహా ఎంత చల్లని వార్త వింటిని. సింగంతో గడితో గుహాంతరమున నిర్మాణమై ఉండి మాతంగ స్ఫూర్తిదయుల దర్శన బహుక్రోధమై వచ్చునో కాంతార నివాస కిన్న మధ్యపస్కేణపై వీడి వచ్చల్ బుద్ధి సుత మధ్యముండు సమరస్కేమాభి అతడు అర్జునుడే ఆయనతో అతడిని ఎదిరించి పోరాడువారు కౌరవ సేనలో లేరు. ఇతడు ఆ రుద్రుడి నుంచి కదా కావున గోవురాత్రి నివర్తనం ధరించి మనం వెనుకకు మొదట వచ్చుతాము. ఆ భయం అక్కర్లేదు. కుంభ సంభవ ఈ కౌరవ సేనకు మీరొక్కరే పెద్దవైనట్లు పలుకుదుము. గురుడవుగాన నిన్ననుట కూడదు గాని మహానుభావా ఈ గురుబలమెల్ల గర్వములు కోల్పడ పలికితిరేమి మీరు ఆ నరులక పెద్ద చేసి కదునా తమ మోట్లకు సాలు సాలు సన్నరముల నేను కొండ నరు గర్వము కృంగజేదు నమ్ముడి కుంభ సంభవ పాండవ పక్షపాతమున పండన భూమిన నోరు విచ్చుట మంచిది కాదు. కర్ణ పాండవులను అభిమానం ఉండవచ్చును కానీ సుయోధనుల వాత్సల్యమే కానీ మాత్సల్యం మూఢభక్తిని ప్రదర్శించుతూ రాబో కీడును గుర్తులకి చెప్పకుండా మా బోటి వారికి ధర్మము కాదు. హితాభిలాషలు మేలులు కీడులు రెండింటినీ ఎరింగింది. ఆచార్యవర్య ఏమిటా రానున్న కీడు? ఆ వచ్చుతున్నది అర్జునుడు కీడని కదా నీవనున్నది. ఆ వచ్చుతున్నది అర్జునుడైనచో అజ్ఞాత భంగము తెలిపి మరల కానల కంపగలము. వేరొకడైనచో వాడి ప్రాణములనే అజ్ఞాతముల కంపగలము. సుయోధన ఏది ఏమైనానో ఇప్పట్లో మనకు అనేక దుర్నిమిత్తములు పొడసూపుతున్నవి కావున జయము అనిశ్చయము. ఆచార్యవర్య ఏల ఇట్లా వాక్కులు పలికెదరు. మనముల ధైర్యముని అనుమానములను త్రోసిపుచ్చి వాహనములాయుధములాయతమయ్యడు భంగి చేయుచున్ మనలకు హెచ్చుగా మనము ముళ్ళు గడంగినగాదే శత్రులను కనుగొని
సంచారములు మనకు జయము నిశ్చయమని తెలుపుతున్నవి. కాగా కార్యార్థనమై వచ్చిన వారము కార్యము సఫలీకృతము కాబోనప్పుడు వెనుదీయట వెర్రితనము. మీ మాటలు విన్న ఎవరైనను నవ్విపోదరన్న తలంపు మీకు రాకుండా విచారముగానున్నది. సుయోధన, నవ్విపోదులని వెనుదీయట పాడి కాదు, చెప్పవలసిన వాడును కాగా చెప్పి తిని ఆ పైన నీ ఇష్టం. ఆచార్యులకు ముందు చూపెక్కుడు అసంబద్ధమైన ఓకలతో తనబులు కలుగుతుందరు. పెద్దలైన వారు ఇండ్లకడ నుండి నీతి శాస్త్రములు పఠించును, భోజనములు ఆరగించుతును కాలక్షేపము చేయటం మంచిది. మిత్రమా కర్ణ, రణ వ్యాపారం వీరితో చర్చించుట కనును వారిని నిలిపి మనము ముందుకు పోయిన మన హితము కోరి వారు మా వెనకనే వచ్చుతుందరు. ఓ ఈ దురభిమాని, దురహంకారివై బలగర్వమున కిందును మీదును గానక నీ హితంబు కోరి పలికిన తండ్రి గారినే పరిహరిస్తుంటివా? గోగ్రహణము చేసినంతని విజయలక్ష్మి కరగ్రహణము చేసినంత సంబరమాయనా? కావలి వానిలో జియక సంబున గోముల బండినంతనే ఈవిడ మాటలాడుదవు ఇళ్ళలు కందని పండుగ నీవే విజయం పొందితని ఇంతటి గర్వము కలిగ నీకు ఓ భూవరా. పూర గెలిచి సిరి పొందిన వాడును కూడా ఇట్లు పలుకడే. మాయాదూతమున సిరి పొందిన నీకు గర్వమేలా? ఓ ఈ ఉదావక్షం మధుత్తమా అశ్వత్థామా కుంతి కుమారులను గనగా గోగ్రహణం ఉపాయమంచు భూకాంతుడు తెల్ప ఎవ్వరును కాదనక ఈ గది వచ్చే మీరు తుచ్చింతన చేదురే నరుని చూచిన తోడనే చాలు చాలు గోరంగలు కొండయంతయని రాజును వీరడి చేయ చెల్లునా. ఆత్మశ్లాఘపరాయణ, కొండంతను గోరంతలుగా తలచి ఢీకొని నాడు ఘోషయాత్రను ఏమి చేసితిరి మరచితివా? పోవరే నలుగురు కుటిల బుద్ధులు నాడు ఘోషయాత్రకు నీవే రణంపు చేసి అవని పదిగాచితే చిత్రసేనుతో అవమానము చాపెను రక్షకే. ఆ ధీవరుడైన క్రీడిను ఢీకొన వచ్చను యోజ చేయుమా. ఓ ఈ బ్రాహ్మణ బ్రువ అశ్వత్థామ, పాండవ పచ్చపాతమది పుర్రెన పుట్టిన బుద్ధి మీకు ఈ మండల భూమికి మీరు ఘోరగా వచ్చిన వారు గారు. ఆ కొండల చూసి ధీరతను అఖండత చేసి వసించి మీరు నిందుండక పీడిపోవుటకు దాల్చిన వేషమటంచు తలంపనే. మిత్రమా కర్ణ, ఏలా ఈ అనవసర ప్రసంగములు? గురుపుత్ర, ఓపిక కలిగిన యుద్ధము చేయుడు లేకున్నా మిన్నకుండు. ఓ ఈ కురుకుల పాంశన, యుద్ధమునకు మాత్రము మేముండవలైనా అట్లు చేయలేడల మేము రాజాజ్ఞను తిరస్కరించిన వారమవుదుమా? మా హితోక్తులు మాత్రము మీ చెవికెక్కవా? మమ్మీ యుద్ధమునకు ఆహ్వానింపనేనా? కైతవ క్రీడ పట్టుటను కాంతం కొల్లున కీర్తి తెలుసుట మాతులు నీతిగా ఇట మార్పల జాలని క్రీడి నింపుడా యోధ విశారదు మమ దూరత వింకను సిగ్గులేక మీ చేతల దర్శన రణము చేయగ మానసమౌనే మాయిట
అవమానింపబడిన వాడు కావుననే దార్త రాష్ట్రకుల ధూమకేతువై కపికేత నుండి దోచే దేవదానవులకైనను దుర్జయుడైన అర్జునుని ఎదుర్కొనుట ఎవ్వరి తరమూ కాదు. ఆదితలాడవోడిపుడు పార్థుడు గాండివముని కోరలారాజ పరంపరలు పురిసి రక్తపు తేరులు మూలలార్చు మీ బీజమడంచు నాడు చెడు ప్రేలిన కర్ములు ఏవురు నిన్ను కాచుట నమ్ముడిది కౌరవ వంశము నిల్చు భూవరా ఓ ఈ రోసలంతా పరక్రమహీన బ్రాహ్మణాదమ అశ్వత్థామ వెరచిదిరేని నిలుడింకో వీరునకొక్కడు చాలుగానా ఎందరూ అలయం కపిధ్వజముద్రవుల వేర్ముడి తృంజవేజన బరిమెద కప్పిజాజముల భగ్నము చేచద తేరు సారథికి నెరకుల నుంచద బదులు నుంచద అర్జుని గాత్రశాలలో కర్ణ, ఈ వ్యర్థపు మాటలేలా? నరుడు ఒక్కడు ఏమి చేయగలడు అని అని ధైర్యము ఒక్కడే కాదే దేవతలను గడగించి వనము కాచే ఒక్కడే కాదే యాదవులను సుభద్రను పెళ్లి ఆడే ఒక్కడే కాదే దిగ్విజయంబునరించే గురుకులమున ఒక్కడే కాదే నుపతిగాచే నాడటు ఘోషయాత్రన వేయి మాటలేనా? ఆనాడు అర్జునుడు ద్రౌపది స్వయంవరమున మత్స్యయంత్రను ఛేదించి ద్రౌపదిని ఛేదించుకున్నప్పుడు అందులో సిగ్గుతో తల వంచుకున్న వారిలోని ఉంటివాడేది ముందు చెప్పుము. ద్రోణాచార్య మీరు పోరికి రానేలా మమ్మిట దూరనేలా మీరును మీ సతీసుతులు మీ ప్రియ బంధువులు సేవకారీలు దారిని పోవుచున్న విప్ర సముదాయములెల్లరం తోడు తెచ్చి ఈ భూరమణీసు సొమ్ము తినిపోగనుంటి అంతేగాని మీరు మా దారికి వచ్చి శాస్త్ర విధారణ చేయగా ఉన్నవాడలే ఓరి చండాలుడా, ఏమంటివి? మేము తినిపోవు వారమా? నీవు రాజునకు కూర్చువాడవా? మేలు చెప్పిన మేకొలగానని నీకు ఇప్పుడు బుద్ధి రాదు. శక్తి స్వార ధనుంజయాయుధ భుజా సంరంభగాండీవా నిర్ముక్త క్రూర శరావళి గాత్రం వెల్లయును సలితా సిక్తాకారత బంధమోయదు ఈ సంగ్రామంబు వీడి నిలురారాధేయ నిలు ఇంకేటికి చీచి ఇంకా నువ్వు ఈ రణభూమిన ద్రోణాదులు నిల్చురు కానీ నేనుండ చాలా. నాయనా గురుపుత్ర, ఎవడో ఎరుగక ఏదో అన్నంత మాత్రాన భూరమణుని కార్యమును భంగము చేయుట చేయవచ్చునా? మనమున కటకటం బడక క్షమించి కార్యాసక్త చిత్తులు కండి. క్షమించినంతటి వారము ధనుర్వేదంబులు ఒకవైపున వేదంబులు ఇంకొక వైపున ధరించిన ధరణీపుత్రుడు మీరు. మీ కోపమునకు వీరెంత సుయోధన వచ్చిన వాడు పల్గునుడు అవశ్యము గెలుతు మనంగరాదు రాలచికినై పెనంగిన బలంబులు రెండు గెల్వనేర్తునే హెచ్చగు కుందగు వడరు విధముల కోచుడి
చింతయుండగు మాకును వారికి నీ పొందేట్లగును నేను రాజ్య భాగమీయను, వారితో యుద్ధమే నిశ్చయము. రాజగతిని కయ్యొమ్మ విధంబును భూపతి కంటను ఎక్కువ ఎవ్వరింగుతుడు. కానీ ఇందాక ప్రస్తావన వశంబున కురుపతి అజ్ఞాత కాల విషయంపై భీష్ముడు తమను నిశ్చయించింది. ఆ పైన ఇరుకపరచుట ఉచితం. సుయోధన, 2 సంవత్సరములకు అధిక మాసము వచ్చును. అట్లు వచ్చిన అధిక మాసములో లెక్కింపగా పాండవుల అజ్ఞాతవాస సమయము నిన్నటికే గడిచిపోయినది. పాండుపుత్రుడు ధర్మపరుడు, ధర్మనందుండు వారికి అధిష్ఠత. వారు అన్నమాట నెరవేర్చు ధర్మపదాన్ని ఆగిరే కానీ అధర్మవర్తనులు కారు. కానీ అదిగో దేవదత్తుల కీలారం పోయి వ్యూహం పన్నుము. ఉత్తర రాజకుమార, మందాకిని నందన కుంభ సంభవ ప్రముఖ వీర యోధులను కనుంగొనము. కాంచనమయ వేదిక కనకేతనోజ్వల విభ్రమము వాడు కలశజుండు. ద్రోణాచార్యుడు సింహలాంబూల భూషిత నభోభాగ కేతు ప్రేంఖనము వాడు ద్రోణసుతుడు. అశ్వత్థామ కనకమో వృష సాంధ్రకాంతి పరిస్ఫుట ధ్వజ సముల్లాసంబువా కృపుడు. కృపాచార్యుడు లలిత కుంభ ప్రభాకరిత పతాకా విహారంబు వాడు రాధాత్మజుండు. అబ్బా కర్ణుడు మణి మయోరజ రుచి చాల మహితమైన పడకవాడు కురుక్షితిపతి. రాజరాజు సుయోధనుడు మండిపడుతున్నాడు. మహోగ్ర శిఖర ఘనతాల తరుమగు సిడము వాడు సురనదీ సూనుడు ఏర్పడ చూచికొను. తాత భీష్మాచార్యుడు అమ్మో గురువీరులందరూ ఇటే వచ్చుతున్నారయ్యా. ఉత్తర గురుదేవులు ద్రోణాచార్యులు, పితామహులు భీష్మాచార్యులు, సోదరతుల్యుడు అశ్వత్థామ, గురుతుల్యుడు కృపాచార్యులు వచ్చుచున్నారు. వారుగా మనలను తాకరానిదే వారిని మనం తాకరాదు. ముందుగా నమస్కార బాణములు సంభావించి రణమ్మున కరుగుదము. ఒకటి వారి పాదముల చెందబడినది, మరి ఒకటి వారి కన్నముల దాపుకేగినది. కురువీరులందరూ మనవైపు వచ్చుతున్నారు. వారిని తునుమాడు. ఉత్తర అడుగు రాధేయుని తమ్ముడు సంగ్రామజిత్తును శత్రుంతపుడును మిడిసిపడుచున్నారు. వారిని మడియలేసద చూడు. సంగ్రామజిత్తును శత్రుంతపుడును కూలిపోయి. ఉత్తర అడుగు కర్ణుడు ఏనుగుకు వెలగలు చూపినట్లు కలిసి వచ్చుచున్నాడు. అహో కురుక్ష్మపాల వాల్లభ్య లక్ష్మీధామాత్మ రాధాత్మజ. క్షేమమా? నాటి ఘోషయాత్ర గుర్తు తెచ్చుకొనక నేటి గోగ్రహణ యాత్ర కరుదించితివా? హకటకట
చూడక చూడక మిమ్ము చూచుటమని సంతసించుచుండా మీ ముఖమట్లు వివర్ణమైనదేమి? అనుజుని పాటు చూసియా లేక అర్జునుని వేటు చూసియా? కాక అడవులలో అడిగి ముందునని హాయిగా కన్ను మూసిన మీకు కంటకములట్లు మరలా తారసిల్లితి మరియా? కానలగానే పాండవుల కాలము సర్వము చెల్లిపోవు, భోజానికి గూర్పవచ్చు ధర సర్వము నటంచు తలంచినారు. కానారణ్య సీమల కాకలు దీని దారుణాస్త్ర సంధానమందు భీమదమడంచగా బ్రహ్మర వచ్చిర్యుండు ఓ ఈ పేడి పసివారిని కూల్చినంతనే పసగలవాడివైతే అనుకుంటివా? ఇంతకు నీవెవరు? క్రిడివ నీవు క్షణము కిందట పేడివే, క్రీడివై ఎప్పుడిటుల్ దాడికి వచ్చినాడవు. నిజధారణ ఎట్లు పరాభవించుచు పేడితనంబు బోని పెదవే నీవు విప్పవు. నీవు కూడా ఇట్లా ఆడెదవేళ పౌరుషములందరూ పురుషులట్లు కన్నుతోడా. ఓయి అసందర్భ ప్రలాపి, ధార్మికులెల్లరూ తలలు దించి ఇసిరోయని రోసి పల్క, దుష్కర్ములు మీరు సిక్కిలక కాంతపు ఎగ్గులు సేయనోచి, ధర్మయునాజ్ఞకు నిలిచి ధర్మపదమున పోవనంచి, నేనోర్ని వహించి నిలిచితట ఊరక మీయడ పోవనిత్రునే. ఓహో, నాడు లేని మగంటిని ఇప్పుడు కొత్తగా కానంలో కొని తెచ్చుకుంటివా లేక కాంతును పనమిడి పుచ్చుకుంటివా? అప్పుడు ధర్మహానికి భయం పడి నిలిచితివో, లేని మగంటి మీ ఇప్పుడు చూపవచ్చితివో. ఏమి అనొద్దువో చూడకుందునే తప్పు గతింతో ఉన్న పై తాళమి కలిగిన తీరునట్లు నీ గొప్పతనంబు నా కడగూయకము ముప్పగు తప్పు కొమ్మురా. ఆ, 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 యుద్ధమునకు రమ్మని తప్పు కనబడుతున్నాడు. ఇది మన ఇద్దరు రీతిలో సరికొత్త రీతి. శాపోపహత శస్త్ర విద్యావంతుడుము, అప్రతిహత శస్త్రాస్త్ర సంపన్నులమగు మమ్మేమి చేయగలవరా చనటి? నీ ధైర్య పరాక్రమముల నిజస్వరూపమును ఏల బయలుపరుచుకునేదవు. నన్నెదురదానిన వీరుడమని ఆ కురురాజు నీకింత కూడు పెట్టుచున్నాడు. నా దయచేత లభించిన నీ బ్రతుకు తెరిమును నా చేతులు తోడ నేనే నాశనము చేయక నాకిష్టము లేదు. గాంధీవధారినైనా నన్ను కయ్యమునను ఎదురందలేవు. ఈ భండన భూమి నా నిశిత బాణ పరంపరకు ఓడితేని నీ దండితనంబు చెప్పకను దారియుతి
అస్త్రశస్త్రముల పేరు చెప్పుకొని బ్రతుకుచున్న నీవు నన్ను పరిహసించుటయా? ఇక నీ మదం మడించద చూడు. యాగో చుంబతి భీషణంపై దిశాచక్రంబులు నిండా శరవ్యాఘాతము నచ్చి నీవు విగత స్వాంతుండవై పారగా శ్లాఘింపన్ కురురాజు నర్గల భుజాసౌరం గాంధీవ రౌద్రరేఖ ఘోర కృతి నేను చూపెదన్ శంకన్ వీడి రమ్మాయికన్ రాధేయుడు నిర్ధనుడైనాడు. రాధేయ ఇల్లునందుకుందువా ఇల్లునందుకుందువా తేల్చి చెప్పుము. వరి వసపిట్ట సేనలను చూచి పరుగులందుకునుట నీ వంటి పిరికిలందల లక్షణం. ఇప్పుడు చూసినా నీ ఆ లక్షణమే సలక్షణముగా దోచుతున్నది. ఈ పాటును చాటును రెండును తప్పును. ఏమి ఆత్మశ్లాఘ పరాయణ, యమనామ పారాయణమా లేక గృహోన్ముఖ పలాయనమా? తేల్చుకోము. ఏమంటివిరా చనటి? అమ్మో, ఈ కర్ణుడు అతడు మొండివాడు పలుకునా యుద్ధమున నీకు తప్పక వేరొకరికి లొంగడు ఏర్పడదా, కానీ వెక్కబలమున మాత్రము నాకు చాలడు. ఉత్తర అదిగో భీష్మద్రోణులు వచ్చుచున్నారు. అబ్బా, వారితో కూడా పోరవలీనా? వారి గడ్డముగా పోవునట్లు ఒక బాణము వేయము. వారు దువ్వుకొనుచు కూర్చుందరు, మనం ఇంటికి పోవడం. అమాయకుడ, నోరు మూయము. పూజ్యులకు అర్జునుని అభివాదములు. నాయన అన్నము దాతమూర్తి మహితాత్ముడు సేమమే ధర్మరాజు భీమన్న యుధగ్ర కోపమును మానియు నిల్చునే ఇంతదాకా ఆన్నుల నిన్న ద్రౌపది కవలే గతి గూఢవర్తనలు ఉన్నది నమ్మున ఉల్లమురల్ల పుల్కము అర్జునా అర్జున మీ దయ వలన అందరూ క్షేమముగానే ఉన్నారు. తాత గురుతమ నరుడు ధన్యత జన్యను విముగాంచుటన్ పాతకి అయి సుయోధనుడు కోరికి పంపిన మీరు వచ్చిన మీ పైన నారసమేయదా ఏమి చేతు ఇంకే తరుణమందు తమరే సెలవిందిలే మీకు మృక్కేదను తానా గురుతమో నాయన కుమార నచ్చిన మేటి మన్వడవు నా మదిని వినయము మెచ్చితిన్ వచ్చితిమిందు నిల్చితిమి ఊరకపోవుట పాడియౌనే వివచ్చుడా రమ్ము నీవు తను వందుకునందగు రాజునాజ్ఞనే పచ్చము లేక తీర్చుటకే భూనితి మీయడ ధర్మమదియే ధర్మమదియే
కౌరవ సభయందు గైకొనిన నిర్ణయమును భంగము చేసి రాజాజ్ఞను తిరస్కరించుట మా అభిమతము కాదు నాయన. పితామహ, కౌరవ సభ రాజు ఆజ్ఞ అనేదరు. అతడొక రాజా, అది ఒక సభయ. భావితరంబుల వారికి కౌరవ సభ విశేషములనిన ఏమి తెలియగలరో ఊహించితరా? మాయనే మామ వృత్తి, అవమానము చేయుట రాజు వృత్తి. మేలేయను కర్లు శక్తియును రాజాజ్ఞను ధిక్కరించుట కూడని పని నాయన. మేమే అట్లు చేసే ధర్మవర్తనమేమగును. పిల్లందుకును రణమునందు రక్తబంధమునికైనా అభిమానం ఉండకూడదు నాయన. కానీ చిత్తం పెద్దల ఆజ్ఞను శిరసావహించుతున్నారు. కానీ తొలుత మీరు నాపై శరప్రయోగము చేయు. తల్లియు తండ్రియున్ గురుడు దైవము వీరలై చూచిరెంతయో చల్లగమమ్మో. వీరినెటు సంగనమందు ఎదుర్కొను నేను ఓ భగవా. అల్లన నొవ్వ చేయకయే ప్రాజ్ఞులు వీరి మదిన్మరల్చి నా ఉల్లము సంతసంబుగన యుద్ధము వీడు విధంబు చేయుమా. ధనంజయ, ఓల వేసిన కూలిపోతురనియా వృద్ధులను ముద్దు ముద్దుగా వదిలితిరి. ఉత్తర వీరులను ఎదుర్కొనుటకు హరిహర బ్రహ్మాదులకైనను శక్యము కాదు. వీరులు అనేక రంగముల ఆరితేరిన వృద్ధమూర్తులు అజేయులను. అమ్మో, అటులైనా ముసలివారు పసగలవారే. నాకు అలసట దోచుతున్నది, నేను ఇంటికి పోయేదా. అప్పుడే మన పని తీరనిది, గోవులా మరలినవి, ఇంటికి పోవుదాం. కొంత తడవ ఆగుము, కొంత తడవ ఆగుము. మహానుభావ, ఇక నా వల్ల కాదు. చాలును పల్గుణ రుధిర సాగరమయ్యనోర్వి శత్రువంచాలక పారిపోవుటకే సిద్ధమైతిరి. పోరు సంపగనేల వృధా ప్రయాస గదా మన మేగుత మీటికి డస్సిపోతే నన్నేల ప్రయాస పెట్టెదము. నాలుకపై తడి లేదెంతయు చూడుమా. అమాయకుడా, నాలుక వెళ్ళబెట్టకము, పగవారు చూచి నవ్విపోదురు. వారు అట్లా అనుకున్నారులే. పాపమున నాలుగు కొరుకుతున్నాడని భయపడి పారిపోదురు, మనం ఇంటికి పోవుదు. నేనుండగా నీకు ఆ భయమేల ఉత్తరా? భయమా పాడా తప్పిక పుట్టుతున్నదయ్యా ధనంజయ. బాణంబులు నాటవేసి నీరంబులు ఉత్పత్తి చేయనా? వలదు వలదు, ఆ బాణమేద వారిపైన సూటిగా నాటవేసి నన్ను ఇంటికి చేర్చు. ఉత్తర అడుగు, రాజరాజు యుద్ధమునకు సంసిద్ధుడై వచ్చుచున్నాడు. దానిమ్మో, వచ్చిన వీరులందరూ పుచ్చుకొని పోయితురు కదా, మరి ఈయన నాలుగు పుచ్చుకొని పోవును. అహో కుడి సార్వభౌమ, సేవమే రాజరాజ, మిము చూడక ఎన్ని దినంబులాయనా.
శాంతించదు. ఓరి దురహంకారి! అహో కురుముఖ్య, దుశ్శబ్దము. అదే దుర్యోధనుడు, దుశ్శాసనుడు, దుష్ట చతుష్టయమాదిగా గల శబ్దములు భవాదృశులకే గాని మహబోట్లకు తగనవి. ఉపసంహరించుకొను. ఓరి వాచాల! క్షత్రియ జన్మమెత్తి సిగ్గు లేక ఏకచక్రపురమున బ్రాహ్మణుడవై విరటుకలోన పేడివై బ్రతుకీర్చిన నీవు శత సహోదర సంసేవిత శరణను సాగర మేఘావృత రమణీయలము నిరంతర నిశ్చర వైభవోల్లసిత విభాజితము ఏకాదశ సంహిణి దక్షిణే రాజరాజా ఆపు నీ దండకములు వల్లించిన పాత్రకు పూనకము రాగలదు. అసలే తనుద్దారి అందున రణరంగము ఇప్పట్టున వాచ్యమును ప్రేళకమనైనా భల ఉత్తర భల. నా ఈట పోటు కన్నా ఘాటుగా ఉన్నది నీ మాట పోటు. ఓరి వాచాల! గడ్డి కరతువానికి గడ్డము సవరించువాడొకడని వీడు నీకు తోడా ప్రతికి నాటవచ్చి కన్ని బ్రతుకు నీవు విర్రటుకొను ఉన్న పేడివై వీరునట్లు బ్రతుకపు నెగు సిగ్గును తలపవగట చాలు ఇంకా పవరము సేయరము ధాతరాష్ట్రాగ్రజ పుచ్చుకొమ్ము. సొమ్మున మనర్చినది. ఏమి సుయోధన గదనందుకొందువా? ఓహో లొంగి తీసుకుంటా క్షత్రియ ధర్మం కాదు. ఓహో పరుగొందుకును. ఈ సమయంలోనే మరొకటి సూటిగా నాటవయ్యా. అతన్ని ఇంటికి పంపించి మనం ఇంటికి పోవుదాము. ఉత్తర నాటకూడదు. నిరాయుధులను మన దశకు చూడన వారిని శరణన్న వారిని తాకరాదు. ఇది రణధర్మము. అబ్బా తనులాట కూడా ధర్మమేలనయ్యా. సుయోధన ఈ విల్లందుకొను. నీ దానము స్వీకరించుటకు మేము బ్రాహ్మణులము కాము. ఇంక నీ దుర్హంకారమునకు నా ధనుష్టాంకారమే తగినది. కాచుకొమ్ము. ఏనుగు పీనుగైనది, భూపతి భూపతనమైనాడు. ఏమి శతసోదర సంసేవిత చరణ అభిమానధన సుయోధన దురభిమాని ఏనుంగునెక్కి పెక్కేనుంగునిరుగనరా పురవీధుల గ్రాలగలదే మణిమయంబైన భూషణ జాలముల నొప్పి ఒడ్డోల గంబున ఉండగలదే కర్పూర చందన కస్తూరి కాదుల ఇంపు సొంబార భోగింపగలదే అతి మనోహరలగు చతురాంగనలతోడి సంగతి వేకను సరుపగలదే కయ్యమున ఓడిపోయిన ఓ కౌరవేంద్ర వినుము నా బుద్ధి మరల ఈ తనువు విడచి సుగతి వడయుము తొల్లింట చూరగలనే జూదమిచ్చట ఆడంగరాదు సొమ్ము నిరంతర కాంతారవాసు దరిద్ర నారాయణుడు కాలమెప్పుడు మీకు అనుకూలము కాదు. ఇప్పుడు మాత్రము తప్పించుకొని పోయేదవా? ఓహో పదలందచేసి అపహాస్యము చేయుచు శత్రులుండ మీరి పగిదించనంతరు రేడికి దూరువారెయ్యు మీ కోపము పూనుట ఈ ఎడల కుడునే సోదరా ద్రోణపుత్ర సంతాపగర పితామహ సుధీర గురుతమ రెండు రండికా ఓరి వీలు మండి తనము కోల
వీరి కాకలకు వారందరూ ఇటే వచ్చుతున్నారయ్యా. రానిమ్ము. అమ్మ ఇక నేను నిలుపుచాలి, నేను ఇంటికి పోయినా. ఉత్తర వీరిని నా సమ్మోహనాస్త్రమన దూలనేసి ఇంటికి అడుగుదాము. ఉత్తర నీ చెల్లెలి బొమ్మ పత్రికలు మరచితివా ఏమి? పోయి గురువీరుల శిరోంబరములు తుమ్ము. అమ్మ నీదే. నేనే ఇందనుగా కన్ను బాణము తగిలి నా కాలు నొప్పి పుట్టుతున్నది. లేకుండా అసలు యుద్ధమే చేయనా? ఉత్తర కుమార ప్రజ్ఞలు అను మాటలు స్థిరముగా నిలిచిపోగలవు. పోయి గురువీరుల శిరోంబరములది మోహన బాలపాదమున నేనులు చీరలెరుండకుండా ఈ యాగవరంగముందు పడినారలు వీరులు రాకుమార సందేహము మాలిపోయి కొని చెమ్మలమాని శిరోంబరంబుల వల్సారసి మంచు తెల్పెదలు సారెకు అంది పురము మోనికి ప్రకాశం వారి సమర్పణ విజయదశి నాటకం నాటకరంగ దినోత్సవ సందర్భముగా ఏర్పాటు చేశాము. దయచేసి చూసిన వారు మీకు నచ్చితే కరతాళ ధ్వనులతో మమ్మల్ని సంతోషపెట్టండి.